విజయవాడ సిటీ కేవ్‌లో పర్వతనేని శివప్రసాద్ క్రియేషన్స్‌లో నాకు అన్నానికి లోటు ఉండేది కాదండి. అన్నానికి బాగా అన్నం పెట్టేవాళ్ళు. ఈ నిజంగా చాలా ఇదండి అసల. వాళ్ళు ఆనందంగా ఉన్నారా ఇంటి దగ్గర? కంఫర్ట్. ఆ! సరిపోయేది కాదు. ఇక ఈ అమ్మాయి కూడా పనికెళ్ళి అట్ట సంపాదించుకునేది కొంచెం. కూలి పనికి అటు ఇటుకెళ్ళేది. ఇక నా తర్వాత కాలంలో విజయవాడ సిటీ కేవ్‌లో చేసేటప్పుడు ఈ అంత్యాక్షరి ఇయన్నీ ఉండేయి. అవును. దానికి కుంచేరావు గారు, సునీత గారు వీళ్ళందరూ యాంకర్‌లుగా వచ్చేవాళ్ళు. అబ్బో! పృథ్వీ, ఏంది రఘుబాబు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఈ కుంచేరావు ఏం చేస్తున్నాడు, "రేయ్! ఇక్కడ ఉన్నావు ఏందిరా నువ్వు హైదరాబాద్ రా, ఇదేంట్రా టాలెంట్ అంతా ఇక్కడ ఉంటుంది ఏందిరా నీది బ్రహ్మాండంగా ఉంటావురా" అని నన్ను రెచ్చగొట్టేవాడు. అవునా నిజమా? హైదరాబాద్ పోతే వేషాలు ఏందిరా బ్రహ్మాండంగా వస్తాది నువ్వు అదనేవాడు. ఇవన్నీ ఆలోచించా 2, 3 సంవత్సరాలు ఆలోచించా. ఇక ఆయన ఏమన్నా "రేయ్! నీ ఇష్టం రా తర్వాత" అని అనేవాడు. నిజమేనేమో మొత్తం మనం అక్కడికెళ్తే వేషాలు గీషాలు వస్తాయేమోనని నీ బోటోడి దగ్గర దాచుకుని ఓ 10,000, 5,000 ఉంటే ఈ అమ్మాయి చేతిలో పెట్టి నేను హైదరాబాద్ వెళ్తున్నాను. అంటే నీ అయ్యా ఉద్యోగం మానేత్తే ఎట్టగా ఈ పర్వతనేని శివప్రసాద్ గారేమో "నువ్వు అనవసరంగా వెళ్తున్నావు. నువ్వు దూరపు కొండలు నునుపు చాలా ఇబ్బంది పడతావు ఇండస్ట్రీ అంటే నీకు తెలియట్లేదు. కావాలంటే జీతం ఏమైనా పెంచుతాను" అని అనేవాడు. పంపించట్ల ఆయన. అవును. మీలాంటి వాయిస్ దొరకద్దా మరి? పంపించట్ల. ఆయన చాలా దూరం ఆలోచించాడు. నేను ఒక రోజున పెద్ద ఉత్తరం రాశా. ఏమని? బయలుదేరుతున్నానండి. నేను పరీక్షించుకుంటాను. అపజయం పాలైతే మళ్ళా మీ దగ్గరకొస్తాను. విజయం సాధిస్తే మీకు అంకితం చేస్తానని చెప్పి రాసేసి ఆయన వచ్చేసరికి ఆయన బల్ల మీద పెట్టి దొబ్బా. వెళ్ళిపోయా. ఇక్కడికొచ్చేసరికి అక్కడ కార్యక్రమాలు చేసేది ఎవరు? ఇక్కడ రఘు, మా టీవీ రఘు ఉన్నాడే. మన రఘు. అవును. రఘు ఇన్ఛార్జ్ ఇక్కడ. ఇవన్నీ తీసి పంపించేవాళ్ళు అక్కడ. సినీ సందడి, ఈ వారం సినిమా ఇవన్నీ చేసేవాళ్ళం. నేను చేసేదాడ. ఈడకొచ్చా. ఏందన్నా ఇట్లా వచ్చేసాను. వాళ్ళు ఏం చెప్పలేరు ఇక్కడ. సరే వాళ్ళ రూమ్లో ఉండ. వాళ్ళు తిప్పుతున్నారు, అటు ఇటు తిప్పుతున్నారు. నాకేదో 2 ప్యాంట్లు, ఒక లుంగి, ఒక సొక్క సంచి తీసుకుని వచ్చా. నువ్వు ఆర్టిస్ట్ ఏందన్నట్టుగా అనలేక నాతో. అవును. ఏంది వచ్చాడు. సరే ఇది చేశారు. పాపం నాకు తెలిసిపోయిందండి 3 నెలలకి దారి తప్పాం. ఇది కూడు కాదు మనకి, ఇది నాయనో ఇంత ప్రపంచంలో మనం ఏడ తట్టుకోగలరు నాయన. వేషాలు ఏంది ఇదేంది అనవసరంగా వచ్చేసాం. అది బ్రహ్మాండం బోగ దొరికేది. ఇదేంది చాలా ఇంటికాడ నుంచి ఫోన్లు అయ్యా వెళ్ళిపోయావు నువ్వు ఏంది పిల్లకాయలు ఇది గచ్చంతలేక ఊరు వెళ్ళిపోదాం అని డిసైడ్ అయిపోయా. డిసైడ్ అయిపోయి మళ్ళీ ప్రసాద్ గారి దగ్గరికి, శివప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి అదే ఉత్తరం ఒకటి రాశారు కదా. నమస్కారం తప్పు అయిపోయింది, ఏదో ఉద్యోగులు చేరడం ఉంది. ఆ టైంలో అండి చందన స్టూడియో అండి, మధురానగర్ చందన స్టూడియో, కమ్యూనిస్ట్ వాళ్ళది అంతా. ఏంది ఆయనకి మురళి గారికి ఫోన్ చేసి బయట వెళ్ళిపోతుంది. ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్తున్నావు, నా దగ్గర రమ్మదల స్టూడియోకి రా అని అన్నాడు. స్టూడియో ఎక్కడో తెలియదు నాకు, కానీ మనిషి పరిచయం. మధురానగర్ అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవు. అప్పటికి ఒక రోజు నుంచి అన్నం తినలా. అంతకుముందు తిన్నాను కానీ ఆ రోజు తినలే. ఇక వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో. ఇక డబ్బులు లేవు, ఆడ దగ్గర రావటం ఆడ నాకు అర్థం కాదు. నువ్వు ఆటో ఎక్కి ఈసోపు కూడా చెక్ పోస్ట్ బస్తీ ఉంటుంది బిర్యానీ ఇది, ఆడ దిగి అక్కడ మన కుర్రోని పెడతాను అన్నాడు. కుర్రోని పెట్టాడు, వచ్చాడు. మనకు ఫోన్ లేవు, ఏమి లేవు. ఏంది దిగి అక్కడ గుర్తుపెట్టి తీసుకెళ్ళాడు. తీయగల అక్కడ కిషోర్ వాళ్ళ తమ్ముడు ముందర అన్నం పెట్టాడు. అది లగాయితో ఒక 5-6 సంవత్సరాలు స్టూడియోలోనే ఉండానండి. అక్కడే పడుకునేవాడిని, అక్కడే అన్నం తినేవాడిని. జీతం ఏమి ఉండదు అండి. మరి ఇంటి దగ్గర ఫ్యామిలీ. ఇప్పుడు నేను చిన్న చిన్న వేషాలకి వాళ్ళే పంపించేవాళ్ళు. సీరియల్స్ అక్కడ సీరియల్ చేసుకుంటా. ఉండటానికి తినటానికి లోటు లేదు. ఓకే. స్టూడియో కాబట్టి చాలా సీరియల్ జరుగుతుంటాయి, అన్నాలు వస్తుంటాయి, మిగులుతుంటది. ఆ మిగిలిన అన్నంలో ఏదో మనం తింటాం. విచిత్రం ఏంటి అక్కడ కంటే మీలాంటి పెద్ద పెద్ద జర్నలిస్టులు మన అరుణ్ సాగరు, టీవీ 2 సార్లు రవిప్రకాష్ గారు కూడా వచ్చారు. ఏంది ఇట్లా అందరూ కవులు, కళాకారులు, చంద్రశేఖర్ ఆజాద్ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేవాళ్ళు అక్కడికి సాయంత్రం పూట. భలే ఉండేది అక్కడ అసలు. అదే భవన విజయం లాగా ఉండేది. నేను పరిచయం చేసేవాళ్ళు ఉంటా. బాగుంది వయసు. ఒకనొక టైంలో అయితే అరుణ్ సాగర్ గారు నన్ను మర్చిపోయా. రఘు తీసుకెళ్లి తేజ న్యూస్లు పెట్టాడు అన్నప్పుడు. ఈ రవిప్రకాష్ గారు కూడా అన్నారు, ఇది నువ్వు ఇక్కడ కాదు కరెక్ట్ కదా, నువ్వు ఆర్టిస్ట్ గా ట్రై చేయని కూడా రవిప్రకాష్ గారు చెప్పారు నాకు. ఓకే. ఎందుకు ఇట్లా లైఫ్ రఘుతో కూడా అన్నాడు, ఎందుకు అతను ఇది చేయటం, ఆర్టిస్ట్ గా ట్రై చేయమని బాగుంటది అని చెప్పేవారు. ఏంది అక్కడ అరుణ్ సాగర్ గారు. తర్వాత అరుణ్ సాగర్ గారు అయితే నేను ఇబ్బందులు పడుతున్నానని TV9లో కూడా ఆఫర్ కూడా ఇప్పించాడు ఒక టైంలో.
ఇక నువ్వు అక్కడ ఉండొచ్చు, ఎంతో కొంత జీతం ఇస్తారు అని చెప్పి. కానీ నేను ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక. అక్కడికి భీమ్ గారు, వర గారు, రమణ గారు అబ్బాయి వీళ్ళందరూ వచ్చేవారనమాట. అదే మన బ్రిమ్. మా రమణ గారు, బాపు రమణ గారు, వర్రా. వర గారు. నాకు వాళ్ళిద్దరంటే నాకు బాగా ఇదయ్యా. భీమ్ గారు అయితే అసలు నన్ను విడిచిపెట్టడం. ఏంది అట్లా ఇదిగా ఉంటాడనమాట. బాపు గారి శిష్యుడు. ఆ! సరే ఇకను అప్పుడు భాగవతం కోసం, నరకాసురుడు కోసం ఎతుకుతుంటే, ఈ భీమ్ గారుండి బాపు గారికి ఫోన్ చేశారు. ఏవండీ ఇక్కడ ఒక అజయ్ ఘోష్ అని ఒకడు ఉన్నాడు. మీరు చూస్తారు ఎప్పుడొస్తారని. నేను 2 రోజులు వస్తాను అనంగానే రమణ ఫోన్ చేసి పంపించారు నన్ను అక్కడికి. ఫస్ట్ టైం బాపు గారిని చూడటం శంషా గారిని గెస్ట్ హౌస్‌లో. ఓరి నాయన బాపు గారంటే ఈయన. అప్పటిదాకా మనం ఏదైనా ఊదేయచ్చు అది ఇది అని అనుకున్నోళ్ళం. ఏం చేస్తున్నారు? ఇట్లా వర గారు మిస్ అయ్యేలా చేస్తున్నారయ్యా. దాంట్లో చిన్న క్యారెక్టర్ చేస్తున్నాను. ఇట్లా అంటే ఇంక చిన్న చిన్నవి చేస్తున్నాను. చెప్పారు. ఇదిగో ఇది చూసి డైలాగ్ చెప్పండి అని పేపర్ ఇచ్చాడు. తడారిపోతుంది. వణుకొస్తుంది. ఇదేంట్రా నాకు ఇదవుతుంది. చెప్పలేకపోతాను అసలు. నాకు రాట్లా. ఆయన చూస్తే భయమా లేకపోతే ఏంటో తెలియట్లా. బాపు గారు ఈయన బాపు గారు. అదే ఆ ఫీలింగ్. ఇది. ఆయన గమనించి బయటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి అని అన్నాడు. వెళ్ళి కాసేపు కూర్చొని చదువుకొని అయ్యా చెబుతానని చెప్పా. బాగుంది. 3 గంటలకు ఒకసారి వస్తారా అని. వస్తానయ్యా అనగానే ఇక నేను దిగేసి వెళ్ళిపోతున్నా. వెళ్ళొస్తానయ్యా అని చెప్పేసి వెళ్ళిపోతున్నా. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక కారు వచ్చి ఆగింది. ఏమడు చూస్తే ఈయన బాబు ఎటు వెళ్ళాలి అని అన్నాడు. అయ్యా నేను యూసుఫ్ కూడా వెళ్ళాలి. వీళ్ళు ఏమైనా షూటింగ్కి వెళ్తున్నారు. యూసుఫ్ కూడా వెళ్ళాలి. ఎటు నుంచి ఇంటిబడి నడుచుకుంటూ వెళ్తాను. ఎక్కండి అని అన్నాడు. పిఆర్కే రాజు గారు కెమెరామెన్ గారు. ఆయన ఉండి నేను పక్కన కార్లు ఎక్కడం లేదయ్యా ఎక్కండి స్వామి అని అన్నారు. ఆయన ఉండి రాజు గారు రండి ఎక్కండి అని అన్నాడు. ఇది తిప్పేసి నన్ను చెక్ పోస్ట్ దగ్గర మా హైదరాబాద్ బిర్యానీ సెంటర్ దగ్గర దించేసి 3 గంటలకు రండి అని అన్నాడు. వస్తానయ్యా అని అన్నా. 3 గంటలకు వెళ్ళానండి. వీళ్ళు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత టక్క కాస్ట్యూమ్ వాళ్ళందరూ వచ్చి గిర్మెంట్స్ పెట్టేసి మొత్తం వేసేసి కిరీటాలు పెట్టి మేకప్ వేసి రెడీ చేశారు. నాకేం అర్థం కావట్లా. ఈయన వచ్చాడు కాసేపు బయటకు వచ్చి ప్రకాశ్రావు గారు చెప్పులు ఆ సైజ్ చేయించండి అని అన్నాడు. అయిన తర్వాత తీసేసిన తర్వాత పోకల భాస్కర్ మేనేజరు జూన్లో మీ పరిస్థితి ఏంటండి? డేట్లు ఉండేదేం స్వామి ఏం చేస్తున్నాం అనగానే నేను డేట్స్ పంపిస్తాను రాసుకోండి కొంచెం అనగానే 18 రోజులు సార్. 18 రోజులు చేశాను నరకాసురుడు భాగవతంలో. అదంతే అక్కడి నుంచి మహా అజయ్ ఘోష్ అనేవాడు అప్పుడు టీవీలో. అప్పుడు ఎంట్రీ దొరికింది నాకు ఈ టీవీలో. అంతే కదా, అంత పెద్ద సీరియల్లో నరకాసురుడు 18 రోజులు షూటింగ్. డబ్బులు వచ్చినాయి. ఏంది అప్పటికి ఎంత ఇచ్చారంటే 35,000 రూపాయలు ఇచ్చారు. ఊరికి అమ్మ నాకు మాటలు రావట్లే అసలు ఏంది. వరా గారిని అయితే అందుకే భీమ్ గారు కానీ వరా గారు కానీ నాకు చాలా ఇదండి అసలు. అంతే కదండి, దేవుళ్ళతో సమానం. ఆ తర్వాత అంటే ఇకను సుమన్ గారు ఆయన దాంట్లో పట్టుకున్నాడు. ఈటీవీ సుమన్ గారు ఆయన ఏ పౌరాణికం చేసింది నేనే. అవునండి. ఏంది దానిలో ఉండేవాడిని అసలు. ఆయన ఉన్నట్టుది అది వేరేగా ఉండేది మళ్ళా. ఏంది అట్లా టీవీల్లో అజయ్ ఘోష్ గారు ఆర్టిస్ట్ బాగా చూసుకోవటం. నేను ఈ సందర్భంగా అశోక్రావు గారు ఏదన్నా కెమెరా టెక్నిక్ ఇవన్నీ తెలుసుకున్నానంటే అశోక్రావు గారి దగ్గరే తెలుసుకున్నాను నేను. ఓకే. బి అశోక్రావు గారు అదే శివుడు వేషం వేసి కాదు కదా, ఆయన మన టీవీ అశోక్రావు గారు డైరెక్టర్ ఇవన్నీ. సారీ ఓకే. అశోక్ కుమార్ గారు అశోక్రావు గారు ఇద్దరు. ఏంది ఆయన చెప్పేవాడు ఇదయ్యా నేనంటే బాగా అభిమానం ఆయనకి. అట్లా నేను ఇదైతే టీవీ సీరియల్స్ మెల్లగా చేయటం. ఫుల్ లెంత్ ఇచ్చేవాడు కాదు. మనల్ని ఎట్ట బరాయించలేమనో లేకపోతే ఏందో తెలియదు, ఏదో 10 రోజులు అట్లా వర్కులు ఇచ్చేవాళ్ళు. ఇట్లా పని చేస్తున్నాను. ఇట్లా స్టూడియో కూడా మారేసింది. స్టూడియో ఎత్తేసి ఇంకో చోట పెడతంటే ఇక ఆశ్రయం పోయింది. ఇకను చిన్నగా రూములు అక్కడ ఎవరి దగ్గర జారటం, అది కట్టడం, డబ్బులు కట్టడం. ఏమైనా సీరియల్స్ ఉండేవి కాదు, ఎక్కి ఇచ్చేవాళ్ళు కాదు. ఏదో 5 రోజులు 6 రోజుల వరకు ఉండేది.
మళ్ళీ పనులకి వెళ్ళటం, ఏదో పనికి వెళ్ళటం. ఏ పని చేసేవారండి ఇక్కడైతే ఇక్కడ మన ఈసుగూడ చెక్ పోస్ట్ దగ్గర అడ్డా ఉంటది కదా, అడ్డా దగ్గర నిలబడి పెయింట్ పనులకి వెళ్ళేవాడిని. మాదాపూర్లో చాలా ఈ బిల్డింగ్లు ఉండే, అసలు ఇప్పుడు ఆ బిల్డింగ్ పోయినాయి. అసలు బిల్డింగ్ అయితే నేను పెయింట్ గింటే వేసేవాడిని. నేను అప్పుడప్పుడు పోయి చూసుకుందామని వెళ్తే అక్కడ అన్ని కొత్త బిల్డింగ్లు వచ్చేస్తాయి. ఈ బిల్డింగ్ వేసానా, ఈ బిల్డింగ్ వేసానా అని. ఏంది సీన్ అని ఒక ఆయన ఉండేవాడు మేస్త్రి, ఆయన తీసుకెళ్ళేవాడు పనికి. సాను టీవీలు అంటున్నావు, ఈ వేసాలేస్తావు, నువ్వు తలగడ్డ గిలిగండు మొత్తం కట్టుకునేవాడు, ఎవడు గుర్తుపెట్టేవాడు కాదు. ఏంది పెట్టాడు, మధ్యాహ్నం అంత అన్నం పెట్టేవాడు. ఏంది అట్లా చేసుకుంటూ ఉండేవాడిని. ఇక పల్లె మళ్ళీ ఏటపాలెం వెళ్ళేవాడిని. ఏటపాలెం వెళ్ళి అక్కడ ఏదైనా చిన్న పని చేసుకుంటా ఎట్లా ఈ లోపల ఆమె అయితే ఇక నాకు ఒక టైంలో ఇసుగు పుట్టిందండి. ఇసుగు పుట్టి ఇకను వద్దులే, ఇకను ఏదన్నా చూసుకోవటం బెటర్ అనుకుని ఈ అమ్మాయితో నా వల్ల కావట్లేదులే అమ్మాయి అంటే వెళ్ళావు, వెళ్ళిన తర్వాత తేల్చుకుంటురా, నువ్వు వెళ్ళి మళ్ళీ వెనక్కి ఇక్కడ వాళ్ళందరికీ సమాధానం చెప్పలేను. కరెక్ట్ కదా, పాపం ఆవిడకి ఇబ్బంది కదా. ఓవర్క ఇదవుతుంటావు, రకరకాలుగా అనుకుంటున్నాను. ఏందనుకున్నా పౌడాడ పిల్లకాయలు నేను చూసుకుంటా. గ్రేట్ అండి. పిల్లకాయలు నేను చూసుకుంటాను, ఆ అమ్మాయి పనులకు వెళ్ళటం ఇవన్నీ చేసేదండి. చేసేది. పిల్లల్ని చదివించారా? చదివాం. నిజంగా అదొక్కటేనండి నాకు. పిల్లలు ఎట్లాంటి దురలవాట్లు కానీ, ఎట్లాంటి అల్లరిచల్లర వ్యవహారం కానీ లేదండి. అంటే కష్టాలు చూస్తే పెరిగారు, అవన్నీ బాగా గుర్తున్నాయి. చంద్రశేఖరాచార్య అనేవాడు, భగత్ సింగ్ అనేవాడు అట్లానే చదువుకున్నారు. చదువుకొని ఆవిడేనండి కష్టపడి చదువుతాం, ఆమె చదివించిందండి. పిల్లకాయలు అసలు అయితే తన్ని చదివించేది. మన చిన్నప్పుడు ఉండే చూసే కోటి కాళ్ళు కట్టేసి పడేయటం ఇవన్నీ చేసేది. అట్లా చేసేది. ఆ తర్వాత నాకు వచ్చిన తర్వాత చెప్పేవాళ్ళు ఈ పిల్లకాయలు. ఇప్పుడు చెబుతున్నారు ఎట్ట హింసలు పెట్టింది అనేది కూడా ఆమె. ఏంది ఇట్లా చేసేది అయ్యి, అసలు మీకేం తెలుసు, అసలు బడికి వెళ్ళకపోతే చాలా ఇది చేసేది, అసలు కొట్టుకుంటా తీసుకెళ్ళేది. ఇవన్నీ నిజంగా. కానీ ఆవిడకి మీరు చాలా రుణపడి ఉన్నానండి. రుణపడి ఉన్నాను కాబట్టి ఇప్పటికీ నన్ను అసలు లెక్క లేకుండా మాట్లాడింది అయినా పడి ఉంటాయి. ఎందుకంటే తప్పదు నాకు. ఏంది నేను అంటే నేను అనేవాడిని, నేను నువ్వు బతికిచ్చేది ఏందా, ఓ అరక నువ్వేది చేసేది చాకిరే, ఓ అరక చేస్తున్నాడంట. ఎవడు చేయట్లేదు, పెళ్ళం బిడ్డలు ఎవడు పోషించట్లేదు, ఏంది నేను చేస్తున్నానంట. నువ్వు పక్కనుండో 2 ఎకరాలు శనగ వేసుకుంటా, నేను పిల్లకాయల నుంచి చేసుకుంటా, నువ్వేం చేసేది పా అని అంత ఆత్మస్థైర్యం గల పిల్ల. నాకు అదృష్టం అన్నాడు ఆ పిల్లలు అన్నట్టు. కాకపోతే నాకు ఇక్కడ ఏంటంటే స్నేహితులేనండి, అందరు స్నేహితులు, మంచి మంచి స్నేహితులు. లేకపోతే మీరు ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ మిమ్మల్ని ఒక్కొక్క మెట్టు ఎక్కించాయి కదా. పృథ్వీవర్మ గారు, సీతామహాలక్ష్మి సీరియల్లో పృథ్వీవర్మ గారు ఏదో చిన్న వేషం అనుకున్నదల్లా నేను పెద్ద విలన్ అయిపోయి దాంట్లో. రోజుకి 500 ఇచ్చేవాళ్ళు ఒక రోజున, షూటింగ్ రోజున. చెంచురెడ్డి గారు, కామాక్షి చెంచురెడ్డి గారు, ఆయన నేను షూటింగ్ నుంచి వెళ్తుంటే అన్నం పొట్లం ఇచ్చేవాడు. రే తింటా, మళ్ళీ ఆడ తింటాను అని చెప్పేసి. షూటింగ్ అయిపోతుంటే ఈడు ఆడ తింటాడేమో అని చెప్పేసి ఆయన చేసి రై అని ఇచ్చేవాడు నాకు. ఎప్పుడైనా కావాల నుంచి వస్తుంటే చందన స్టూడియోలో ఉంటే చెంచురెడ్డి గారు వచ్చారనగా ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు అండి. అసిస్టెంట్ డైరెక్టర్లు, పాతలు నీళ్ళు కొంచెం ప్రతి ఒడి జేబులు అంతంత పెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. నిజంగా ఒక చందన స్టూడియో అనేది ఆ జీవితం ఒక అద్భుతం అండి అసలు. మధ్యాహ్నం వెళ్తే అన్నం దొరికిద్ది అక్కడ అని చాలా మంది వచ్చి తినేవారండి. ఓకే, ఫస్ట్ కదండి, ఎవడెవడు ఎన్ని బాధలు పడతాడు, బాధలే కదండి అది.